వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగున్నది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరికీ రంజాన్ ముబారక్. అస్సలాము అలైకుం. ఈరోజు షుర్కుమా చేయబోతున్నాను. ముందు వచ్చేది మనకు షుర్కుమానే. రంజాన్లో బక్రీద్లో మనకు షుర్కుమా చేసినాక మనము ఫాతం చేస్తామండి. ఫాతం చేసినాక మళ్ళీ బిర్యానీ అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడైతే నేను పొద్దున్న 6 గంటలకు లేచి షుర్కుమా చేయబోతున్నాను. ఇక్కడైతే 2 లీటర్ల పాలు తీసుకున్నాను. పాలకి చాలా చిక్కగా మీగడ వచ్చే వరకు మనం అది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకునేప్పుడు ఇక్కడైతే పాలు అయితే రెండో గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఇక్కడైతే తగినంత నెయ్యి వేసుకున్నాండి. కాజు, బాదం, కర్బూజా గింజలు ఇవన్నీ వేసుకున్నాక మనం ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొద్దిగా షేమాలు వేసుకోవాలండి. లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకపోతే. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకునేప్పుడు గ్యాస్ బంద్ చేసి కింద తెచ్చుకోవాలండి. ఇక్కడైతే చాలా మంచిగా పాలు అనేది చిక్కగా బాగా కాగినాయి. దీంట్లో తగినంత షుగర్ వేసుకున్నాను. ఇక్కడ ఇలాచీ పొడలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. మనం ఫ్రై చేసుకునే కాజు, బాదం, షేమాలన్నీ ఒకేసారి దీంట్లో వేసుకోవచ్చండి. లేకుంటే గ్యాస్ బంద్ చేసుకుని వేసుకోవచ్చు. షేమాలు వేసేటప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే ఇవన్నీ పొంగిపోతాయి, కింద పడిపోతాయి. అందుకోసం సిమ్లో పెట్టుకుని మంచిగా కుక్ చేసుకోవాలని. చూడండి, ఇవన్నీ వేసుకుని ఒక్కొక్కసారి కలుపుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకుని చాలా చిక్కగా అయిపోయింది. చాలా మంచిగా ఉంటుందండి షుర్కుమా అనేది. ఈ రంజాన్ స్పెషల్ అండి, బక్రీద్ స్పెషల్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇవన్నీ తీసుకుని ఇప్పుడు దీంట్లో అయితే నేను ఖజురాలు వేసుకుంటున్నాను. ఖజురాలు వేస్తే చాలా టేస్ట్గా బాగుంటుంది. మీకే నచ్చదా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.